వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. మన సబ్స్క్రైబర్ ఒకతను సాగర్ అనే ఒకతను చాలా రోజుల నుంచి అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, సరే స్టేట్మెంట్స్లు చిన్న చిన్న సెంటెన్స్లు వెన్ షుడ్ ఐ డూ, వేర్ షుడ్ ఐ డూ, హౌ షుడ్ ఐ డూ, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ డూ, ఇట్లా కట్ కాకుండా స్టేట్మెంట్స్ని ప్రొలాంగ్ చేయాలి ప్రిపోజిషన్స్ వాడుతూ లేకపోతే కంజంక్షన్స్ వాడుతూ సెంటెన్స్ని కాసేపు ఎక్కువ లెంతీ స్టేట్మెంట్స్ని చేయాలి సార్ అంటే ఎలానో ఒక వీడియో తీయండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు పాపం. సో అతని కోసం ఈరోజు ఈ వీడియో అని చెప్తూ, సార్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని, ప్రస్తుతం అయితే చూడట్లేదు సార్. ఎందుకు అని నువ్వు నన్ను అడిగితే, బికాస్ నా పర్సనల్ లైఫ్లో లేకపోతే నాకున్న ప్రొఫెషనల్ లైఫ్ ఇవన్నిటి రీత్యా ప్రస్తుతం అయితే నేను చూడట్లేదు. ఇది ఒక సెంటెన్స్. గతంలో అయితే బాగా చూసేవాడిని, ప్రస్తుతం అయితే చూడలేదు సార్. ఎందుకని నన్ను అడిగితే కష్టాలు ఎక్కువైనాయి, ఇబ్బందులు ఎక్కువైనాయి, పిల్లలైనాయి. ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో, సో లైక్ డ్యూరింగ్ మై స్కూలింగ్ అండ్ డ్యూరింగ్ మై కాలేజ్ సార్, I used to watch movies regularly, continuously actually sir, because I was a fan of that movies at the time. But nowadays I'm not watching that actually, because of, if you ask me why, then my answer is, I'm fed up. I'm so busy. I'm stuck with my personal and professional life. So that is the reason I'm not watching movies. అని ఒక స్టేట్మెంట్స్ని పెద్దగా చేయాలి. దీన్ని చేయడం ఎలానో ఒకసారి నేను చూడండి. సార్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని, సమస్యల్లో ఉన్నప్పుడు బాగా ఆలోచించేవాడిని, జాబ్లో ఉన్నప్పుడు ఎక్కువగా భయపడేవాడిని, బెంగళూరులో ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కొనేవాడిని. ఒక పని గతంలో చేస్తూ ఉంటుంది, ఎదుర్కొంటూ ఉంటుంది. ఇలాంటి సెంటెన్స్ని మనం చెప్పాలి సార్ అంటే మనం ఫండమెంటల్గా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. వీటిని స్టేట్మెంట్స్ని ప్రొలాంగ్ చేయడం ఎలానో తెలుసుకుందాం ఈరోజు. గతంలో నేను చేస్తూ ఉంటుంది అన్నప్పుడు యూస్ టు ప్లస్ వర్బ్ 1 వాడాలి. సబ్జెక్టు ప్లస్ యూస్ టు ప్లస్ వర్బ్ 1. చాలామందికి సరే డౌట్, వుడ్ వాడచ్చు కదా. ఎస్, గతంలో రిపీటెడ్ యాక్షన్ని వుడ్ ప్లస్ V1తో కూడా మనం వాడచ్చు. యాక్చువల్లీ ఐ వుడ్ గో దేర్. నేను అప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. ఎవ్రీ డే ఐ వుడ్ గో దేర్ టు మీట్ మై ఫ్రెండ్స్. ఐ వుడ్ గో దేర్ అని పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ని వుడ్ ప్లస్ V1 కూడా వాడచ్చు. సో ఇంకోటి ఏంటంటే యూస్ టు ప్లస్ వర్బ్ 1 కూడా వాడచ్చు. ఇప్పుడు నేను యూస్ టు ప్లస్ వర్బ్ 1 తీసుకొని, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్. సో ఇప్పుడు చూడండి, వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సినిమాలో బాగా చూసేవాడిని, రెగ్యులర్గా చూసేవాడిని. ఐ వుడ్ వాచ్ లేదా ఐ యూస్ టు వాచ్ మూవీస్. I used to watch movies regularly. రెగ్యులర్గా వాచ్ చేసేవాడిని సార్. డ్యూరింగ్ మై 10th క్లాస్, when I was in 10th క్లాస్ అయినా అనొచ్చు, లేకపోతే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, నేను 10th క్లాస్ చదువుతున్న సమయంలో, డ్యూరింగ్ మై 10th స్టాండర్డ్ అని అనొచ్చు. So during my 10th class, I used to watch movies regularly, that the time, because I was a student of schooling and I didn't have, నాకేమి బాధ్యతలు లేకుండా ఉండే. I didn't have any big responsibilities on my shoulders. So I used to watch movies regularly. But ప్రస్తుతం అయితే సినిమాలు చూడట్లేదు సార్. ప్రస్తుతంలో నేను చూడట్లేదు సార్. I mean, రీసెంట్ టైమ్స్, దీస్ డేస్ సార్ నేను చూడట్లేదు. బాగా చూడండి, ఇప్పుడు నేను చూస్తున్నాను, చూడట్లేదు. ప్రజెంట్ కంటిన్యూస్. ఐఎమ్ నాట్ వాచింగ్ దీస్ డేస్ యాక్చువల్లీ, బట్ ఐఎమ్ నాట్ వాచింగ్ దీస్ డేస్. ప్రస్తుతంలో అయితే, ఈ రోజుల్లో అయితే నేను చూడట్లేదు సార్. ఇఫ్ యూ ఆస్క్ మీ వై ఫర్ దిస్ క్వశ్చన్, ఇఫ్ యూ ఆస్క్ మీ వై, that my answer is ఇలా. ఎందుకని నన్ను అడిగితే my answer is very simple sir. My answer is, I'm stuck with my personal and professional life. I'm so responsible now. ఇప్పుడు చాలా బాధ్యతగా తయారయ్యాను. సో ఇది లెంతీ సెంటెన్స్గా చేసుకోవడం అంటే ఏం చేయాలి? ఒక స్ట్రక్చర్ని ఒక టెన్స్తో లేదా ఒక టెన్స్ని ఒక స్ట్రక్చర్తో రెండింటిని మధ్యలో ఇఫ్తో
లేదా వెన్ లేదా డ్యూరింగ్ ఇలాంటి కంజంక్షన్స్తో కలుపుతూ ఇంటెన్షనల్గా మనము ప్రాక్టీస్ చేసుకోగలిగితే లెంతీ సెంటెన్స్ను మనం చేయొచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్, డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్స్ అండ్ ఐ యూస్ టు బీ వెరీ క్విక్, I used to be very active in my intermediate days actually. I used to be very active in my days now. I had a strong passion at the time that I want to be a topper in the college. I wanted to be a topper in the college so that I used to be very strict. I used to be very very active in those days. Second sentence చూడండి. సార్ నేను సమస్యలో ఉన్నప్పుడు బాగా ఆలోచించేవాడిని. అప్పుడైతే చాలా బాగా ఆలోచించేవాడిని సార్. నేను సమస్యలో ఉన్నప్పుడు బలాయి ఆలోచించేవాడిని. అసలు అప్పట్లో డెసిషన్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటుంది. బట్ ప్రస్తుతంలో అయితే ఎందుకో సార్ డెసిషన్స్ రావట్లేదు సార్, బికాస్ ఏజ్ ఫ్యాక్టర్ నాకు తెలియదు సార్. వెన్ ఐ వాజ్ ఇన్ ద ప్రాబ్లమ్స్, నేను సమస్యల్లో ఉన్నప్పుడు when I was in the problems నేను సమస్యల్లో ఉన్నప్పుడు అసలు ఎంత మంచిగా సార్, ఐ వుడ్ థింక్ ఇన్ వెరీ నైస్ వే. ఐ వుడ్ థింక్ రిపీటెడ్ యాక్షన్ కాబట్టి ఐ వుడ్ థింక్ ఇన్ నైస్ వే. చాలా మంచిగా ఆలోచించేవాడిని సార్, చాలా మంచిగా ఆలోచించేవాడిని. ఇప్పుడు దీన్ని ప్రెజెంట్ కంటిన్యూస్తో యాడ్ చేద్దాం. సో when I was in problems and I used to think in very nice, I would think in very nice way. But nowadays, I don't know, decisions తీసుకోలేకున్నా, but I can't take the decisions in a proper manner. Maybe I'm being arrested by many thoughts and securities. So that is the reason I can't take the proper decisions. సరైన డెసిషన్స్ నేను తీసుకోలేకున్నా. సో ఇంటెన్షనల్గా మనం క్రియేట్ చేసుకోవడం. జాబ్లో ఉన్నప్పుడు భయపడేవాడిని సార్, ఇది నా ఒపీనియనే, అందుకే నేను రాసుకున్నా. నేను జాబ్లో ఉన్నప్పుడు భయంగా పోతుంది. ఫింగర్ వేయాలి, థంబ్ వేయాలి, తొందరగా వేయాలి, లేకపోతే క్లోజ్ చేస్తే ఆ రోజు శాలరీ పోతుంది. భయం పడుతుంటే అందులో వింటర్ సీజన్లో, లైక్ నా చలికాలంలో మనం లేచేసరికి 7:10 అవుతుంది. 8 o'clockకి క్లాస్కి వెళ్ళాలి, వెంటనే ఫాస్ట్గా చేయాలా, లేదా ఇంట్లో అన్నీ చూడాలా, అన్నీ చూసి 8కి అంతా రెడీ కావాలి. 8కి అంతా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి, 5 minutes స్టార్ట్ చేయాలి, ఫింగర్ పెట్టాలా, భయపడేవాడిని. డ్యూరింగ్ నేను జాబ్లో ఉన్నప్పుడు when I was in the job, when I was working, లేదా when I was in the job, my dears, and రెగ్యులర్గా భయపడుతుంటే I would think, I would scare a lot, my dears. చాలా భయపడుతుంది. I would fear about my job. I would fear about it. I would scare a lot at this time because of the job security. ఇంకా లెంటీ సెంటెన్స్లో కనుక్కోవాలంటే బికాస్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ, బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ, ఆర్ ఎల్స్ దే యూస్ టు కట్ ద సాలరీస్ బికాస్ ఆఫ్ లేట్ కమింగ్. దే యూస్ టు కట్ ద సాలరీస్. సాలరీస్ అంతా కట్ చేసుకునేవాళ్ళు. సో దట్ ఈస్ ద రీజన్ I used to fear, I would fear a lot at the time. But now I am not scaring. Today, but now I am not scaring. నేను భయపడట్లే. I am not scaring, my dears. నేనేం భయపడట్లే because I am not working. ఇప్పుడు నేను పని చేయట్లేదు, భయపడట్లేదు. I am working for the sake of myself. నా కోసమే నేను పని చేసుకుంటున్నా. నాకు లేట్ అయితే నేనే భయపడాలి. సో నేను ఇప్పుడు కూడా భయపడతాను, బట్ అప్పుడు వేరే వానికి భయపడేవాడిని, ఇప్పుడు నా కన్సర్న్కి నేను భయపడుతున్నా. డిఫరెన్స్ ఇస్ దర్. వేరే వానికి భయపడడానికి, ఒకటి కింద పని చేయడానికి, మన కింద మనమే పని చేసుకోవడానికి. నా పనిలో నేనే ఓనర్ని, లేకపోతే నేనే స్వీపర్ని, నేనే లేబర్ని, నేనే అన్నిటినీ. సో దట్స్ వైట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ద పవర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మై డియర్స్. స్వతంత్రంగా మనం సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసుకుంటే, నాకు ఒక నా ఫేవరెట్ లైన్ ఒకటి చెప్తాను చూడు. ఇట్ ఈస్ బెటర్ టు బి ద హెడ్ ఆఫ్ ద డాగ్ దాన్ ద టైల్ ఆఫ్ లయన్ అంట. సింహానికి తోకగా బతికేదానికన్నా కుక్కకు తలకాయగా ఉండడం బెటరు. స్వర్గంలో నౌకరిగా బతికేదానికంటే నరకంలో నవాబుగా బతకడం బెటరు. ఒకడి కింద పనిచేసేదానికంటే నీ చిన్న వ్యాపారానికి, నీ చిన్న బిజినెస్కి నువ్వే రాజుగా ఎందుకు ఉండకూడదు? ద పవర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మై డియర్స్. ఇట్స్ బెటర్ టు బి ద హెడ్ ఆఫ్ ద డాగ్ దట్ ద టైల్ ఆఫ్ లయర్. సింహానికి తోకగా ఉండేదానికంటే కుక్కకు తలగాయ ఉండడం బెటర్ చెప్తూ మన కోసం మనం పని చేసుకోవాలి. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ సెల్స్. సో దీనికి మనం యాడ్ చేసుకోవాలి, మన కోసం మనం పని చేసుకోవాలి. నేనైతే యాడ్ చేస్తా.
మన కోసం మనం పని చేసుకోవాలి. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ సెల్వ్స్. ఇదంతా కలుపుతాను సార్, మొత్తం నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, I was an employee of that college for a long time. When I was working, when I was in the job, I used to fear. I would scare about my job security, about my late comings, and I used to fear every day, my dears. But now I'm not scaring. I'm not scaring now. I don't have any fear because because I am the owner of my company. If I want to scare, I have to scare for the sake of myself only. I have to scare for myself only. I don't have to scare for anybody. ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదు అంటే don't have to కదా. I don't have to scare for anybody. ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదమ్మా. I don't have to scare for anybody because it is my word, entrepreneurship. నెక్స్ట్, నేను బెంగళూరులో ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కొనేవాడిని. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కొంటుంటే దాని తర్వాత కష్టాలే ఉండే. ఇప్పుడు కష్టాలే ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా పోతాయా అంటే ఇంకా ఎక్కువ అవుతాయేమో. పిల్లలు పెరిగి పెద్దగా అవుతారు, అన్నీ అవుతారు. జీవితం అంతా కష్టమే. ఏం బతుకురా మనది. జీవితం అంటేనే ఇట్ ఈస్ జర్నీ ఫ్రమ్ వన్ ప్రాబ్లం టు అనదర్ ప్రాబ్లం. లైఫ్ అంటేనే ఒక కష్టాల కడలి. ఒక సమస్య నుండి ఇంకొక సమస్యకి ప్రయాణించడమే అది జీవితం. దాని నుంచి నేర్చుకోవడమే. లైఫ్ ఈజ్ అ జర్నీ ఫ్రమ్ వన్ ప్రాబ్లం టు అనదర్ ప్రాబ్లం, ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ టైపు, ఒక దాని నుంచి ఒకటే. సో నేను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు కష్టాలు ఎదుర్కొనేవాడిని. బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు సో ఐ టేక్ దిస్ వైట్ వన్. సో ఇప్పుడు దీన్ని లెంతీ సెంటెన్స్ ఎలా చేయాలో సాగర్ గమనించండి. సో నేను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు when I was working in Bangalore, నేను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు ఏం చేసేవాడిని? I would face the problems. I would face the problems. When I was working in Bangalore, my dears, I would face the problems and I used to face the problems. సమస్యలు ఎదుర్కొనేవాడిని. ఈవెన్ ఇప్పుడు కూడా అయితే సమస్యలు ఉన్నాయి సార్. ఈవెన్ నౌ ఆల్సో I'm facing many problems. Now also అవసరం లేదు. Even now I'm facing many problems. I'm struggling with the problems and I'm solving it even that. And I'm learning from that actually. So in the future also, I'm not sure that I won't face any problem and I'll be very calm, very composed. I'm not sure. Future lo kuda nenu sure ga cheppalenu. I'm not sure about even future that I won't scare any problem, I won't face any problem, I won't come across any problem. I'm not sure about it. I may face, definitely I will face. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొత్తం కనపడలే. And coming to problems, frankly speaking, when I was in Bangalore, I would face many problems. And even now also I'm having many problems, I'm facing many problems, and I'm not sure that, and I can't say that, I don't dare to tell you that in the future I will not have any problems, that I will be very safe అని నేను చెప్పలేను సార్. I can't say that. అట్లా సెంటెన్స్ని మొత్తం పెద్ద సెంటెన్స్గా చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? మన మోడల్ వర్బ్స్ని టెన్సెస్ని కలుపుతూ మధ్యలో ఆయన అడిగినట్టుగా ప్రిపోజిషన్స్ని కంజంక్షన్స్ని కలుపుతూ స్టేట్మెంట్స్ని పెద్దగా చేసుకోవడం అనే కాన్సెప్ట్ని, ప్రాసెస్ని డైరెక్ట్గా జనాల మీద ప్రయోగించకుండా మనతో మనమే లెట్ us టాక్, సెల్ఫ్ టాక్. నాకేం పార్ట్నర్ అవసరం లే, నా సరౌండింగ్స్ని ఏం అవసరం లే, నా సరౌండింగ్స్ నా మైండ్లోనే మొత్తం చేసేసుకోగలిగితే, ఇలాంటి ప్రాక్టీస్ని నువ్వు చేయగలిగితే అప్పుడు సెంటెన్సెస్ విల్ బి వెరీ బిగ్గర్ అండ్ వైడర్ అండ్ బెటర్ అని చెబుతూ దట్ ఈస్ ద వే దట్ ఐ హ్యావ్ డన్ యాక్చువల్లీ. నేను చేసిన పద్ధతి కూడా దట్ ఈస్ అ మెథడ్ అనమాట. సో మై డియర్స్, సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక స్టేట్మెంట్ని పెద్ద స్టేట్మెంట్స్ని చేయాల్సిందంటే ముందు సిచ్యువేషన్ని అల్లుకోవాలి.
సిచ్యువేషన్ని అనుకోవాలి. అనుకున్న తర్వాత దాన్ని మనము అలుపుతూ అండ్ అట్టు దట్టు పెట్టండి. అండ్లు బట్లు కంజంక్షన్స్ ఒకరోజు నేను లింకర్స్ కోసం క్లాస్ చేస్తా. లింకర్స్ అంటే ఏంటి, కంజంక్షన్స్ కోసము నెక్స్ట్ వీలైతే నేను నెక్స్ట్ క్లాసే ఈ కంజంక్షన్స్ వాడడం ఎట్లా, అండ్ బట్ సో ఐదర్ ఆర్ నైదర్ నార్, లేకపోతే వెన్ ఇఫ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో దో ఆల్దో అండ్ యాజ్ వెల్ as టూ అండ్ టూ ఇట్స్ ఎ టూ అండ్ అన్లెస్ లేకపోతే ఫైన్ ఇన్ అవర్ సెన్స్. సో దీస్ ఆర్ ఆల్ కంజంక్షన్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో వీలైతే ఒక్కొక్క దాన్ని క్లియర్గా నేను కంజంక్షన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని ఒక స్టేట్మెంట్ పేద స్టేట్మెంట్, ఇంకో స్టేట్మెంట్ పేద స్టేట్మెంట్, ఈ రెండు తెలుసు మనకి. మధ్యలో లింక్ వేస్తే అందంగా ఒక సెంటెన్సు పరిపూర్ణ సెంటెన్స్ అవుతుంది. సెంటెన్స్ పరిపూర్ణం అవుతుంది. ఇట్స్ అ కంప్లీట్ సెంటెన్స్ దట్ వీ కెన్ మేక్ ఇట్ దట్ కంజంక్షన్. క్లియర్? సో ఇలాంటివి మనం కంజంక్షన్స్ వాడితే మన లాంగ్వేజ్ ఎప్పటికీ పోదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు, నేను చూస్తున్నాను కూడా. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ లైక్ ఇంగ్లీష్. మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ పీపుల్, ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా మాట్లాడడం స్టార్ట్ చేయండి. అంతేగాని తెలుగు ఇంపాక్ట్ని పెట్టి ఎట్లా పడితే అట్లా పలుకోకుండా దాన్ని కొంచెం స్టైల్గా నీకు సెట్ అయ్యేటట్లే, నీకు యాప్ట్ అయ్యేటట్లే, మరీ ఓవర్గా విడ్డూరంగా ఫస్ట్ మా హాష్వా అనకుండా సో కొంచెం ప్రాక్టికల్గా రీజనబుల్గా యాక్సెప్టెన్సీ ఉండేటట్లు ఒక లేయర్ దొరుకుతుంది, ఒక పర్ల్స్ దొరుకుతుంది. ఊకే దొరకదు అది. ఒక 4-5 సార్లు 10 సార్లు 20 సార్లు దొరికితే మనకు ఒక లైన్ దొరుకుతుంది. మిర్రర్ ముందర ప్రాక్టీస్ చేయాలి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ సమ్ మిర్రర్ అంట. ఏముంటుంది చెప్తుంది, ఏముంటుంది చెప్తుంది. ఆ మిర్రర్ ముందు నిలబడి లేదా మొబైల్ని ఆన్ చేసుకొని చూడండి, నాకు ఏది సెట్ అవుతుందో ఆ పల్స్ తీసుకోండి, దాని మీద నిలబడి. యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ దట్ లైన్ యాక్చువల్లీ. అప్పుడు మనకి ఇదంతా కూడా స్కిల్ ఏమో, ఇదంతా కూడా మనం స్కిల్ యాడ్ చేసుకోవడమే. సబ్జెక్ట్ అందరి దగ్గర ఉంటుంది, కానీ వర్ణించే తీరు, ద వే ఆఫ్ నెరేటింగ్, ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్లు మనకంటే ముందు, మన ఛానల్ కంటే ముందు కొన్ని వందల టీచర్లు, వందల మంది పెద్ద వ్యక్తులు, గొప్ప ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చాలామంది ఈ కాన్సెప్ట్లు చెప్పారు. బట్ మీరు నన్ను ఎందుకు చూస్తున్నారు? ఈ కాన్సెప్ట్లు కొంతమందికి తెలిసినా నన్ను చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారో తెలుసా? మేబీ నేను చెప్పే విధానం, లేబీ నేను చెప్పే తీరు, మెథడాలజీ మీకు కనెక్ట్ అయి ఉంటుంది. సో ద సేమ్ వే మనం ఏం మాట్లాడాలనుకున్న కంటెంట్ తెలిసిన, వర్ణించే తీరు, మాటే మంత్రం, ఆ పలికే విధానం, ఆ పలికే పద్ధతి, ఆ పాజింగ్ మెథడాలజీ, ఆ ఫీలింగ్ నేచరు, ఇవన్నీ కలిపితే అప్పుడు యు ఆర్ ఎ గుడ్ కమ్యూనికేటర్ అంట. సో దానికి ఏం చేయాల్సారంటే మనం వీ హ్యావ్ టు యాడ్ చేసుకోవాలి కొన్ని. సో మీ అందరికీ తెలిసిందే, మీ అందరికీ వచ్చిందే ఒక దాన్ని ఏమంటారు, మొక్కజొన్న కంకి. సో మీ అందరికీ తెలిసిందే, ఇంకొకసారి గుర్తు చేస్తా. పాప్కార్న్ మొక్కజొన్న కంకి ఉంటుంది. మొక్కజొన్న కంకి డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్ ముందర పెట్టి అమ్మేస్తుంది ఆమె. 10 రూపాయలు, జస్ట్ 10 రూపాయలు. ఇది మీకు చాలామంది చూసే ఉంటారు. జస్ట్ 10 రూపాయలు. ఆమె డైరెక్ట్గా అమ్మితే 10 రూపాయలు. అలా కాకుండా పక్కనే నిప్పులు ఉంటాయి, గ్రిల్. ఆ నిప్పుల మీద పెట్టి ఇట్లా పెట్టి అట్లా తిప్పి దాన్ని బ్లాక్ చేసి కొంచెం మాడి ఇస్తే ఆ 10 రూపాయలు కాస్త 30 రూపాయలు తీసుకుంటుంది. ఇప్పుడు ఆమె 30 రూపీస్ తీసుకుంటుంది. అదే మొన్న తండేల్ సినిమాకి వెళ్ళాను నేను. తండేల్ సినిమాకి వెళ్తే పాప అడిగింది, నాకు పాప్కార్న్ కావాలి, పాప్కార్న్, స్వీట్ కార్న్. అక్కడికి వెళ్ళి లోపల క్యాంటీన్ ఉంటుంది కదా, క్యాంటీన్లోకి వెళ్తే కప్పులో బాయిల్ చేసి దానికి కొంచెం గ్రేవీ అవన్నీ వేసి హాట్గా ఇచ్చాడు. వాడు కప్పు 50 రూపీస్ తీసుకున్నాడు. 50 రూపీస్ కప్పు తీసుకున్నాడు. మామూలుగా అమ్మితే 10 రూపాయలు. అదే దాన్ని కొంచెం స్కిల్, ఫ్లేవర్ యాడ్ చేస్తే 30 రూపీస్ పోయింది. దాంట్లో సగమే ఇంకో రకంగా ఉడికించి, ఇంకో రకంగా అవన్నీ వేసేసి కొంచెం స్వీట్ చేసి కొంచెం మసాలా వేసి ఇస్తే 50 రూపీస్ తీసుకున్నాడు ఒక కప్పులు వేసేస్తే. ఏంటి, మనం కూడా అంతే. మన దగ్గర ఉన్న స్కిల్ని, మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ని, మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ని, స్కిల్ యాడ్ చేసుకుంటే మన శాలరీస్ కూడా పెరుగుతాయబ్బా. సో దట్స్ మై రిక్వెస్ట్ ఇస్, ప్రపంచమంతా దేని మీద నడుస్తుంది అంటే స్కిల్ మీద నడుస్తుంది. ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఆన్ ద వీల్స్ ఆఫ్ స్కిల్స్ అని.
సో అందుకు నేను చెప్పొచ్చేది ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా మాట్లాడాను. వీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ లైక్ ఇంగ్లీష్. కామెంట్ చేయండి అందరూ. వీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, వీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ లైక్ ఇంగ్లీష్, లైక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా మాట్లాడడం స్టార్ట్ చేయండి ప్లీజ్. అంటే ఏంటి, యాక్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకంటే ముందు ఈ చాలామంది మేధావులు, మా గురువులు చాలామంది చెప్పారు దిస్ ఎంటైర్ సబ్జెక్ట్స్. ఇంకా మనకంటే చాలా పెద్ద కాన్సెప్ట్ డెప్త్ కూడా చెప్పిన వాళ్ళు ఐ హ్యావ్ సీన్ మెనీ, ఐ హ్యావ్ వాచ్డ్ మెనీ. బట్ ఏంటంటే మెథడాలజీ ఈజ్ ఇంపార్టెంట్, వాయిస్ ఈజ్ ఇంపార్టెంట్, యాక్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏదైతే పలుకుతున్నామో, ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ మూమెంట్లో మనం ఉండాలి. అక్కడ ఆ ప్రెజెన్స్లో మనం ఉంటే జనాలకి కనెక్ట్ అవుతాం. మనమే కనెక్ట్ కాకపోతే వేరే వాళ్ళు ఊకే ఉంది కదని మాట్లాడకూడదు. కనెక్ట్ చేసుకొని మాట్లాడాలి. మనం కనెక్ట్ చేసుకొని మాట్లాడితే, మనం ఫీల్ అయ్యి మాట్లాడితే అవతలోడు ఖచ్చితంగా ఫీల్ కావాల్సిందే అవుతారు. సో దట్ కమ్యూనికేషన్ మంచిగా నడుస్తుంది అని చెబుతూ ఆ ప్రజెన్స్లో ఉండాలి. ఎప్పటికైనా మనం ప్రజెన్స్లో ఉంటేనే ప్రజెంట్ బాగుంటుంది అని చెప్తూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ క్లాస్ నేను లింకర్స్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెరీ సింపుల్, మళ్ళీ చెప్తున్నాను చూడండి. లింకర్స్ను పెట్టేసుకుంటూ వెన్ ఐ వాజ్ ఇన్ ద ప్రాబ్లమ్స్, ప్రజెంట్ కంటిన్యూస్ని, లేకపోతే పాస్ట్ కంటిన్యూస్ని, లేకపోతే మోడల్ వర్బ్స్ని మీకు అన్నీ తెలిసినవే. ముందు ఏమనుకోవాలో పిక్చర్లో మైండ్లో ఉండాలి. దాన్ని మనం నోటితో ప్రాక్టీస్ చేస్తూ అంతా ఓకే అయిన తర్వాత ఒక్కసారి ఫ్రెండ్ దగ్గరికో, లేకపోతే ఇంకొకరి దగ్గరికో, ఇంకొక యాప్, సివి యాప్, వీటిని ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ కమ్ వెరీ నైస్లీ. రోజు మళ్ళీ చూడండి, తొందరపడద్దు. నాకంగా రాలే. నేను ఐ హ్యావ్ ప్రాక్టీస్ దిస్ వన్. ఫ్రాంక్లీ నిజం చెప్తున్నా, నేను దాదాపు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు గట్టిగా ఫోకస్ చేస్తే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్, దాని తర్వాత బాగా వచ్చింది. సో ఇట్ ఈజ్ అ ప్రాసెస్. అట్లని మీకు 4 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది అని కాదు. నేను 0 నుంచి స్టార్ట్ చేశాను. నాకు అంత టైం బట్టి, మీకు ఆల్రెడీ ఇన్బిల్ట్ కొంచెం మంది ఉంది కాబట్టి అట్లీస్ట్ 6 months, 1 year లోపు ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ సూపర్ కమాండింగ్. బట్ వదలకూడదు మధ్యలో. యూ షుడ్ నాట్ గివ్ అప్ ఇన్ ద మిడిల్. మీరు వదలకూడదు. యూ షుడ్ నాట్ గివ్ అప్ ఇన్ ద మిడిల్. యూ షుడ్ నాట్ గివ్ అప్ ఇన్ ద మిడిల్. మధ్యలో మీరు వదలకూడదు. సో దట్స్ వాట్. ప్లీజ్ కంటిన్యూ. ఎప్పటికీ మీ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ మహేష్.